బ్రేకింగ్ న్యూస్. విశాఖ బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డైనో పార్కులో మంటలు చెలరేగాయి. ఈ మంటలను చూసి భయంతో అక్కడున్న జనం పరుగులు తీశారు. విశాఖ బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదంతో అక్కడ దట్టమైన పొగలు మంటలు వ్యాపిస్తున్నాయి. డైనో పార్కులో ఈ ప్రమాదం సంభవించింది. చుట్టుపక్కల పొగ వ్యాపించడంతో అక్కడ జనం కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఫైటర్స్ వచ్చి అదుపు చేస్తున్నారు. అక్కడ భారీగా ఎగిసిపడుతున్న మంటలు. డైనో పార్కులో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న డైనో పార్క్ ఎగ్జిబిషన్ అనేది చిన్నపిల్లలకి సంబంధించి ఈ డైనో పార్క్ ఎగ్జిబిషను షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది ఫైర్ యాక్సిడెంట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అది కూడా చాలా దట్టంగా మంటలు అయితే అలుముకున్నాయి. మనం చూస్తున్నప్పుడు విజువల్స్ చూపిస్తున్నారు మన కెమెరామెన్. చాలా దట్టంగా ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రధానంగా ఈ మంటలు అలుముకున్నాయి. చాలా దట్టంగా పొగలు అయితే కమ్ముకున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఫైర్ అగ్నిమాపక సిబ్బంది అయితే వచ్చింది ఈ మంటలు అదుపు చేయడానికి. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఎంత దట్టంగా అలుముకునే చుట్టుపక్కల అయితే అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్ వాసుల్లో అయితే దట్టంగా పొగలు అయితే జరుగుతున్నాయి. ఏమ్మా ఏంటి ఏమైంది అసలు? కల్లాపు జల్లుకుంటున్నాను సార్. కల్లాపు జల్లుకుంటే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఏదో స్మెల్ వచ్చింది ఎక్కడ ఉండే అనేసి అనుకుంటున్నాను సార్. అంతే. మీరు ఏం చేస్తారు? నేను హౌస్కి అక్కడ మామూలుగా టికెట్లు ఇస్తాను సార్. అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుని కదా ఇస్తాం. షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందమ్మా? ఏం లేదు సార్, అక్కడ ఏం జరగలేదు. అక్కడ ఏం నేను వాకిలో కల్లాపు వేసుకుంటున్నాను. ఏదో మీరు మామూలు ఆన్ చేద్దాం కదా, అక్కడ అటువైపు ఉంది కదా సెంటర్, మాది కంప్రెసర్ ఆన్ చేద్దామని వెళ్ళాను సార్. అంతా ఆన్ చేసి నేను వచ్చాను. ఇంకేం లేదు సార్. అక్కడ చూస్తే ఏమైనా స్మెల్ ఏదో వస్తున్నట్టు ఉంది ఎక్కడో అనేసి నేను అనుకున్నాను. కానీ ఎక్కడి నుంచి పడిందో సార్ తెలియదు నాకు. ఎలాగో అక్కడేమో ఏదో స్మెల్ వస్తుంది, చుట్టూ చూస్తున్నాను, ఎక్కడ కనబడలేదు సార్. మీరు హౌస్ కీపింగ్ చేస్తున్న సమయంలో ఏం లేదు సార్. అక్కడ దీపం కూడా ఏం పెట్టలేదు. ఇంకా కల్లా వేస్తున్నాను. ఎంత బకెట్ అక్కడే పడిస్తాను నేను. ఇక్కడ స్మెల్ వస్తుంది. ఇక్కడ లోపల స్మెల్ కానీ బయట స్మెల్ అనేది నాకు తెలియదు సార్. ఎక్కడ నుంచి వచ్చి పడింది ఏడు పడింది తెలియదు సార్. అంతే. మరి చూడడం అయితే నేను ఏది చూడలేదు సార్. లోపల నేను బయట కల్లా జల్లుకుంటున్నాను అంతే. ఇంకా ఆన్ చేయలేదు నేను పవర్లో. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు ఇప్పుడు ఈ డైనో పార్క్ ఏదైతే ఉందో విశాఖ ఆర్కే బీచ్ ప్రధానంగా ఈ బీచ్ వద్ద ఉన్న బీచ్ ఎదురుగున్నా ఉన్న ఈ డైనో పార్క్లో అయితే ఈ మంటలు అయితే చెలరేగాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్థానికులు అయితే ఇది ఈ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఇది జరిగింది ప్రధానంగా అని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అయితే ఈ మంటలు ఆర్పే ప్రక్రియలు అయితే ఉన్నారు. అయితే చాలా దట్టంగా అయితే ఈ పొగలు అయితే రావడంతో పక్కన ఉన్న అపార్ట్మెంట్లో అయితే ఈ పొగలు అయితే వెళ్ళి ఈ ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పి ప్రజలందరూ ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్నాం, విజువల్స్లో చూపిస్తున్నారు మన కెమెరామ్యాన్ ఏ విధంగా అయితే ఉన్నారో. ఈ మొత్తం అంతా ఎలాగా ఈ స్మోక్ అంతా మొత్తం అంతా దట్టంగా ఎలా వెళ్తుందో అనేది చాలా అంటే ఫైర్ యాక్సిడెంట్ అయితే మామూలుగా జరిగే ఫైర్ యాక్సిడెంట్లో కాకుండా చాలా ఘోరంగా అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ పర్సంటేజ్ అయితే ఈ స్మోక్ అయితే వస్తుంది. మనం చూడొచ్చు ఈ స్మోక్లో ప్రధానంగా ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అయితే ఆర్కే బీచ్ అంతా మొత్తం అపార్ట్మెంట్లు అయితే చుట్టుపక్కల చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లో చాలామంది ఈ నివాసం అయితే ఉంటారు. ఈ పొగ మొత్తం ప్రధానంగా అపార్ట్మెంట్లోకి వెళ్ళి మొత్తం అందరూ ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పి వీళ్ళైతే ఆందోళన అయితే చెందుతున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే వచ్చింది. హుటాహుటినైతే ఈ మంటలు ఆర్పే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు అసలు ఈ డైనో పార్క్ ఏదైతే ఉందో మొత్తం అంతా ప్లాస్టిక్తో మొత్తం అంతా ఆ డైనో పార్క్ ఎగ్జిబిషన్ అంతా మొత్తం అంతా తయారు చేయబడింది. అయితే ఇది షార్ట్ సర్క్యూటా లేదంటే మానవ తప్పదు ఏమైనా జరిగిందని చెప్పి ఇంకా ఒక కొలిక్కి రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ప్లాస్టిక్ ఎక్కువ ఉండడం వల్ల మంటలు చాలా దట్టంగా అయితే వచ్చాయి. చాలా క్షణాల్లో అయితే మంటలన్నీ అలుముకున్నాయని చెప్పాలి. ఆ మంటల వల్ల పొగ కూడా చాలా ఎక్కువ తీవ్రతగా ఉంది. అలాగే దీన్ని హుటాహుటినైతే ఈ ఫైర్ సిబ్బంది రావడంతో అయితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మంటలు తగ్గుముఖం పట్టే ప్రక్రియ అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు మనం చూసాం చాలా ఘోరంగా ఎక్కువగా ఈ మంటలు అయితే ఏర్పడ్డాయి. ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే వచ్చి మొత్తం అంతా ఫుల్ వాటర్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. వాటర్ స్ప్రే చేయడం వల్ల మంటలు ఒకనొక దశలో మంటలు ఎంత దట్టంగా ఉన్నాయో మనం కూడా చూసాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వాటర్ అయితే ఫైర్ చేయడం వల్ల వాటర్ అయితే స్ప్రే చేయడం వల్ల అయితే
ఈ మంటలు తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పుకోవాలి. ఏదేమైనా పొగ అయితే మట్టికి దట్టంగా అయితే ఉంది. పొగ దట్టంగా ఉండి మొత్తం అంతా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఏర్పడింది. ఎప్పుడైతే ఈ అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఈ వాటర్తో స్ప్రే చేయడం అయితే మొదలుపెట్టారో అందుకు మంటల తీవ్రత అయితే తగ్గింది. మంటల తీవ్రతతో పాటు ఈ పొగ ఏదైతే దట్టంగా అనుకుందో పొగ కూడా తగ్గుముఖం పడుతున్న అవకాశం అయితే ఇక్కడ ఏర్పడుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది ఈ డైనో పార్క్ ఏదైతే ఉందో డైనో పార్క్ లోపల సిచ్యువేషన్ అయితే ఈ మంటలు బయటికి ఆడినా లోపలైతే మటుకు చాలా దట్టంగా అయితే మంటలు అయితే కనబడుతున్నాయి. మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ మంటలు ఆర్పడానికి శతవిధాలుగా అయితే ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నారు. చాలా ఎక్కువగా ఉండడం వల్ల అయితే అతి తొందరలోనే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది రావడంతో నిజంగా పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి. ఎందుకంటే మనం చూడొచ్చు వెనకాలంతా మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ నివాస గృహాలు ఉండడం వల్ల ఇది ఏమాత్రం ఆలస్యమైనా ఈ మంటలు అల్లుకొని మొత్తం అంతా ఏర్పడే అవకాశం అయితే ఉండేది. అయితే ఈ పరిస్థితుల్లో అయితే ఈ అగ్నిమాపక సిబ్బంది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇమీడియట్గా హుటాహుటనైతే రావడం అయితే జరిగింది. వచ్చి ఇమీడియట్గా ఈ మంటలు అదుపులో చేస్తున్నారు. ఎంత వీళ్ళు అదుపు చేసి ఎంత శ్రమించినా సరే లోపల మనం చూడొచ్చు. లోపల కూడా చాలా ఎక్కువగా మంటలు అయితే ఏర్పడుతున్నాయి. లోపల అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయి అంటే ప్రధానంగా ఈ డైనో పార్క్ అనేది ఎక్కువ ప్లాస్టిక్తో కూడుకున్న ఒక మెటీరియల్ అయితే ఉండడం వల్ల ఈ మంటలు కూడా అధిక సంఖ్యలో అయితే వస్తున్నాయి. అధిక సంఖ్యలో వచ్చి మంటలు ఎక్కడ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే లేదు. అయితే వీళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ మొత్తం 2-3 వైపుల నుంచి అయితే వీళ్ళు వాటర్ స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. వాటర్ స్ప్రే చేయడం వల్ల బయటకు ఉన్న మంటలు అన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. లోపలైతే మటుకి చాలా ఎక్కువగా తీవ్ర స్థాయిలో అయితే మంటలు అయితే లోపల ఉన్న ప్లాస్టిక్ అంతా మొత్తం ఫైర్ అవడంతో మంటలు ఎగిసే పడుతున్నాయి. మంటలతో పాటు ఈ పొగ దానికి సంబంధించి పొగ కూడా ఎక్కువ బయటికి రావడం అయితే జరుగుతుంది. ఏదేమైనా ఈ నిర్వాహకులు కానీ వీళ్ళు ఎవరు లేకపోవడంతో ఇందులో ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. నిజంగా ఈ బిజినెస్ అంతా సాయంత్రమే ఎగ్జిబిషన్ అంతా ఉంటుంది. దానివల్ల ఇది పగటిపూట జరగడం వల్ల నిజంగా ప్రాణాపాయం కానీ ఇంకేం పరిస్థితి అయితే ఇక్కడ జరగలేదు. ఏదేమైనా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి ఈ ఫైర్ ఆర్పడానికి వాళ్ళు శతవిధాలుగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంకా రావాల్సి అయితే ఉంది. ఇది ఈ డైనో పార్క్ సంబంధించి ఇక్కడ విశేషాలు. కెమెరామ్యాన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి.